హాయ్ అండి. నేను విన్న చిన్న కథలో భాగంగా మరొక చిన్న కథ చెప్పుకుందాము. ఒక రాజ్యానికి ఒక రాజుగారు ఉన్నారు. రాజ్యంలో అన్ని సంపదలు ఉన్నాయి. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అయినా కానీ రాజుగారికి ఎటువంటి ప్రశాంతత లేదు. అతను ఎందుకు నాకు ఇలా అవుతుంది అని చెప్పేసి కనుక్కోవడానికని ఒక జ్ఞాని దగ్గరికి, ఒక మునీశ్వరుడి దగ్గరికి వెళ్తారు. స్వామి, నా రాజ్యంలో ఎటువంటి సమస్య లేకపోయినా ఎటువంటి ప్రశాంతత లేదు అని చెప్పేసి అడుగుతారు. కారణం ఏంటి అని అడుగుతారు. ఆ మునీశ్వరుడు ఆలోచించి, ఎందుకని నాయన అని అడుగుతారు. ఏమో స్వామి, అన్ని సంతోషాలకి ఆనందాలకి ఎటువంటి కొదవ లేదు, పన్నులు కూడా చాలా తక్కువ, న్యాయ వ్యవస్థ బాగుంది, శత్రు భయం లేదు, రాజ్యానికి కావలసినంత సంపద ఉంది, అయినా కానీ నాకు ప్రశాంతత అనేది లేదు, నేనేం చేయాలి అని అడుగుతారు. అప్పుడు ఆ మునీశ్వరుడు ఆలోచించి, సరే అయితే ఒక పని చేయంటారు. ఏంటి స్వామి అంటే, నీ రాజ్యాన్ని నాకు ఇచ్చేసేయి అంటారు. సరే స్వామి తీసుకోండి, ఎందుకంటే కావాల్సింది ఏముంది అని. మరి నువ్వేం చేస్తావు రాజ్యం నాకు ఇచ్చి అని అంటారు. నేను ఏదో ఒక పని చేసుకుని బ్రతికేస్తాను, నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. అప్పుడు మునీశ్వరుడు అంటారు, కాదు కాదు, ఎక్కడికో వెళ్ళి పని చేసుకోవడం, నేను నీకు పరిపాలన ఎలా చేయాలో తెలుసు, అన్ని పనులు తెలుసు, నీకు అంత సామర్థ్యం కూడా ఉంది, కాబట్టి ఈ రాజ్యపాలన బాధ్యత నీకు అప్పగిస్తాను, నా తరపున నా ప్రతినిధిగా రాజ్యాన్ని పరిపాలించు అని చెప్తారు. ఇక రాజు ఆ మునీశ్వరుడి తరపున పరిపాలన బాధ్యతలు స్వీకరించారనమాట. సంవత్సరం గడిచిపోతుంది. ఆ మునీశ్వరుడు తిరిగి వస్తారు. తిరిగి వచ్చి రాజును అడుగుతారు, ఎలా ఉన్నావు అని. చాలా బాగున్నాను స్వామి నేను అని అంటారు. మరి అప్పుడు నిర్వర్తించిన బాధ్యతలకి ఇప్పుడు నిర్వర్తిస్తున్న బాధ్యతలకి ఏమన్నా తేడా ఉందా? లేదు స్వామి, అప్పుడు అలాగే నిర్వర్తించాను, ఇప్పుడు అలాగే నిర్వర్తిస్తున్నాను, అవే పనులు, కానీ మునిపెన్నడూ లేని విధంగా మనశ్శాంతిగా ప్రశాంతంగా బతుకుతున్నాను అని చెప్తారంట రాజుగారు. చెప్తే మునీశ్వరుడు నవ్వుతారంట. దీనంతటికి కారణం ఏంటో తెలుసా అని అడుగుతారంట. ఏంటి స్వామి అని అడుగుతారంట. అడిగినప్పుడు, నీ మనసేనయ్యా, అప్పుడు నువ్వు ఈ రాజ్యం నాది, ఇది నా పనులు నా బాధ్యతలు అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నావు, కానీ ఇప్పుడు ఈ రాజ్యం నాది కాదు, నేను ఇక్కడ ఒక ప్రతినిధిని మాత్రమే అని అనుకొని ఆలోచించి పనులన్నీ నిర్వర్తించావు, కాబట్టే నువ్వు ప్రశాంతంగా ఉండగలిగావు అన్నారంట. ఎప్పుడైతే ఇది నాది అనే ఆలోచన కలుగుతుందో అప్పుడే బోల్డెని సమస్యలు, ఒత్తిళ్ళు, మానసిక ఒత్తిళ్ళు, ఇవి సుడులు తిరుగుతూ ఉంటాయి మనిషి చుట్టూతా. దాంతో ప్రశాంతంగా బతకలేడు మనిషి. ఎప్పుడైతే ఈ దేహము, ఈ ఊపిరి, ఇవన్నీ కూడా నావి కాదు, ఈ ప్రపంచము, ఈ భౌతిక ప్రపంచం నాది కాదు, వేరెవరో ఇచ్చిన వారు ఉన్నారు అని భావిస్తావో అప్పుడు నీకు ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇదే భగవద్గీత చెప్పే కర్మ సిద్ధాంతం. ఒక మానసిక స్థితిలో మనం మన పనుల్ని నిర్వర్తించగలిగినప్పుడు ఎటువంటి దుఃఖము, బాధ అనేది లేకుండా, ఎక్కువ ఏదైనా సంతోషం వచ్చినప్పుడు తబ్బిబ్బైపోకూడదు, బాధ వచ్చినప్పుడు కృంగిపోకూడదు, అన్నిటినీ సమతుల్యంగా చేయగలిగినప్పుడే మనకి సంతోషం అనేది, మన ప్రశాంతత అనేది, సంతోషం కూడా కాదు, ప్రశాంతమైన జీవితం మనకి సాధ్యమవుతుంది. నచ్చిందా మీకు నేను విన్న చిన్న కథ? నేను మరొక చిన్న కథతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బై. థ్యాంక్ యూ ఆల్.